निवेश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिल शक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं। కలియుగ వైకుంఠంలో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటాద్రీశ్వరుడు చక్కగా ఈ రథసప్తమి వేడుకలో చిన్న బ్రహ్మోత్సవంగా తలపించేటటువంటి ఈ వేడుకలో ప్రాతకాలం నుండి కూడా రాత్రి వరకు వాహన సేవలలో కొలువు తీరి భక్తులందరినీ కూడా కనుల విందు చేస్తూ అనుగ్రహిస్తూ చక్కగా చక్కటి దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నాడు. సాధారణంగా బ్రహ్మోత్సవాలలో రోజుకి ఉదయం ఒకటి రాత్రి ఒకటి 2 వాహన సేవలు చూసేటటువంటి అవకాశం వస్తుంది. కానీ ఈనాటి ఈ రథసప్తమి వేడుకలో ప్రాతకాలం నుండి సాయంకాలం వరకు కూడా స్వామివారి అనేక వాహన సేవలను చూచేటటువంటి భాగ్యము మనందరికీ కూడా కలుగుతున్నది. అదిగోండి సర్వభూపాలకునిగా శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి స్వామి పూల పల్లకి వలె గోచరిస్తున్నటువంటి దేవాలయంలాగా దేవాలయ గోపురంలాగా ఉన్నటువంటి చక్కటి సర్వభూపాల వాహనంలో స్వామివారు కొలువు తీరి బయలుదేరటానికి సిద్ధంగా మరి ఆనంద కర్పూర మంగళ నీరాజనములను అందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే సర్వభూపాలకుడు భూపాలకులైనటువంటి రాజులందరికీ కూడా అధిపతి అయిన చక్రవర్తి సువర్ణ ఖచ్చితమైనటువంటి మండపంలో సర్వభూపాలకులు కూడా స్వామివారికి వాహనంగా ఉంటే రాజాధిరాజుగా చక్రవర్తిగా స్వామివారు ఉభయ దేవేరులతో కూడి ఆ మండపంలో రాజగోపురంలో స్వామివారు గోచరిస్తూ రాజాధిరాజు తానే అనే విషయాన్ని తెలియజేస్తూ మరి మునుముందుకు సాగుతూ ఉన్నారు స్వామివారు. ఇక్కడ ఆయా ప్రాంతములను పరిపాలించేటటువంటి వారు ఆయా ప్రాంతములకు అధిపతులు రాజులు కావచ్చు. కానీ సకల రాజులను అదేవిధంగా సకల లోకములను పరిపాలించేటటువంటి రాజాధిరాజు సకల భువన పాలకుడు శ్రీ వెంకటేశ్వరుడు శ్రీమన్నారాయణుడు అనే విషయాన్ని తెలియజేస్తూ సకల లోక పాలకుడైనటువంటి స్వామి సర్వభూపాల వాహనాన్ని అధిష్ఠించి చక్క బంగారుమయమైనటువంటి మంటపంలో మునుముందుకు వస్తూ ఉంటే గ్యాలరీలలో నుంచున్నటువంటి మాడవీధిలో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ భక్తులందరూ కూడా తాము ఉన్న ప్రదేశము నుండే మంగళ నీరాజనములు స్వామివారికి సమర్పించి స్వామివారి యొక్క మంగళాశాసనములను ఆశీస్సులను తాము పొందుతూ ఆనందిస్తూ ఉన్నారు. ఎంతటి భక్తి అంటే ఒకే రోజున స్వామివారి యొక్క వాహన సేవలు అన్నీ వీక్షించాలి అని తెల్లవారుజాము నుండి రాత్రి వరకు కూడా స్వామివారి యొక్క వాహన సేవలను ప్రతి వాహన సేవను కూడా ఏ ఒక్కటి కూడా వదలకుండా అన్ని వాహన సేవలను వీక్షిస్తూ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నటువంటి భక్తులు ఎందరో మనకు గోచరిస్తున్నారు. వారిని చూచినా సరే మనం ధన్యులమవుతాము. వారి భక్తికి స్వామి యొక్క అనుగ్రహాన్ని వారు పొందుతూ ఉంటే ఆ అనుగ్రహంలో కొంత మనము కూడా పొందగలుగుతాం. అదిగోండి స్వామివారి యొక్క రాజగోపురం మీద ఉన్నట్లుగా 7 శిఖరములు కలిగినటువంటి ఆ సువర్ణ ఖచ్చితమైనటువంటి మంటపం. ఆ మండపంలో స్వామి ఛాయాయాం పారిజాతస్య హేమ సింహాసనోపరి ఆసీన మంబుదశ్యామ మాయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహం శ్రీవత్సాంకిత వక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే అని అన్నట్లుగా మరి పారిజాత వృక్షం యొక్క నీడలో రుక్మిణీ సత్యభామా సమేతుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మ శ్రీమన్నారాయణుడు ఏ విధంగా అయితే కొలువు తీరి ఉన్నాడో అదేవిధంగా సకల చక్రవర్తులందరికీ రాజులందరికీ కూడా తానే సర్వం సహా చక్రవర్తిగా ఉన్నటువంటి శ్రీవారు ఉభయదేవేరులతో కూడి
శ్రీదేవి భూదేవి అమ్మవార్లతోటి, అంటే రుక్మిణీదేవికి ప్రతీక అయినటువంటి శ్రీదేవితోటి, సత్యభామకు ప్రతీక అయినటువంటి భూదేవితోటి ఇరుదేవేరులతో కూడి పరమాత్మ విరాజిల్లుతూ ఆ సువర్ణ ఖచ్చితమైనటువంటి మంటపంలో ముందుకి కదులుతూ భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. వెంకటేశ్వరుని యొక్క పాదములను కీర్తిస్తూ సర్వభూపాల మౌళి మణిరంజిత పాదపీఠ అని అంటారు. అంటే సకల భూపాలకుల యొక్క, రాజుల యొక్క కిరీటముల మీద ఉండే మణులు ఏవైతే ఉంటాయో ఆ మణుల చేత స్వామివారి యొక్క పాదములు ప్రకాశిస్తూ ఉంటాయి అని. ఎందుకు అంటే రాజులందరూ కూడా స్వామివారి యొక్క పాదములను ఆశ్రయించేవారే కదా. వారు తమ శిరస్సులను వంచి తమ కిరీటములను స్వామివారి యొక్క పాదముల చెంత ఉంచి పాదములకు ఆనించి మరి స్వామివారికి నమస్కరించి వారి యొక్క అనుగ్రహంతో రాజ్యపాలన చేస్తుంటారు కదా. మరి ఆ విధంగా ఆ రాజులు వంగి నమస్కరిస్తూ ఉంటే ఆ రాజుల కిరీటం మీద ఉన్నటువంటి మణుల యొక్క కాంతి స్వామివారి యొక్క పాదములను అలంకరిస్తూ ఉంటే అలా ఆ మణుల కాంతి చేత విరాజిల్లేటటువంటి పాదపీఠం కలిగినటువంటి వాడు కేవలం పాదములే కాదు, స్వామివారి పాదములను వహించే పాదపీఠం కూడా అంత గొప్పది అని అన్నారు. మరి అంతటి రాజాధిరాజు అయినటువంటి శ్రీ వెంకటేశ్వరుడు శ్రీనివాస పరంబ్రహ్మ ఉభయ దేవేరులతో కూడి అదిగోండి చక్కగా తూర్పు మాడవీధిలో మునుముందుకు కొనసాగుతూ ఆలయ గోపురం యొక్క ముందు భాగంలో అగ్రభాగంలో మనకు గోచరిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఒకటి ఆలయ గోపురం, మరి ఒకటి ఈ మంటప గోపురం, రెండూ కూడా సామ్యాన్ని కలిగి ఉంటాయి. ఎందుకు అంటే ఆ ఆలయ గోపురాన్ని వీక్షించిన, ఆలయంలో ఉన్నటువంటి స్వామివారిని వీక్షించినటువంటి ఆ ఫలం అనేది వస్తుంది, స్వామివారి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది అని చెప్పి అన్నారు. అందుకనే దుష్టోపి దూరాదవలోకనేన యద్గోపురాగ్రస్య విముక్త సంగ సమశ్రుతే దివ్యపదం దురాపం దేవాలయం తం సుధియో భజంతు. ఎటువంటి వారైనా సరే దూరము నుండి ఆలయం యొక్క గోపుర శిఖరాలను వీక్షిస్తే చాలుట, మనస్సులో ఉండే కల్మషములన్నీ పాపములన్నీ కూడా తొలగి స్వామి అనుగ్రహంతో చక్కటి మనస్సుని పొందినటువంటి వాడై సచ్చీలతను పొంది సన్మార్గంలో ఉండి భగవద్ అనుగ్రహాన్ని పొందగలుగుతాడు అని, నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండగలుగుతాడు అని చెప్పి మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. అందుకనే అటువంటి రాజగోపురంలా కనిపిస్తున్నటువంటి సువర్ణ ఖచ్చితమైనటువంటి సర్వభూపాల వాహనంలో స్వామివారు మునుముందుకు కదులుతూ ఉంటే భక్తులందరూ కూడా ఎంత అలసిపోయినా అలసట లేకుండా స్వామిని వీక్షిస్తున్నారు. స్వామివారు సర్వం సహా చక్రవర్తి అని అంటే అందరినీ పరిపాలించేవాడు, సకల లోకములకు కూడా ఆధారభూతుడైనటువంటి పరిపాలకుడు అనే అర్థంతో పాటుగా ఈ సకల లోకములలో ఉన్నటువంటి విభూతిమత్సత్వం అని అన్నారు. ఏదైతే తేజస్సంపన్నమైనటువంటిదో, ఏదైతే మంగళకరమైనటువంటిదో, ఏదైతే లోకోపకారకమైనటువంటిది ఉంటుందో అదంతా కూడా స్వామివారి యొక్క తత్సర్వం విద్ధి మామకం అని అన్నారు. అదంతా కూడా స్వామివారికి సంబంధించినదే అని. అంతెందుకు, రాజ్యాధికారం రావాలి అంటే, రాజు అవ్వాలి అంటే స్వామి యొక్క అంశ, స్వామి యొక్క అనుగ్రహము తప్పనిసరి అని అన్నారు. అందుకని అంటారు నా విష్ణు పృథివీపతి అని. విష్ణువంశ లేనటువంటి వాడు, విష్ణువు యొక్క అనుగ్రహం లేనటువంటి వాడు పృథివీపతి కానేరడు, కాజాలడు అని అన్నారు. మరి పృథివీపతి అయ్యాడు అంటే, ఆ అధికారాన్ని పొందగలిగాడు అంటే అతనిలో మహావిష్ణువు యొక్క అంశ ఉన్నట్లే, మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని అతను పొందినట్లే అని అన్నారు. మరి అందుకనే ఆ అధికారాన్ని పొందినప్పుడు రాజుగా ఉన్నటువంటి వారు భగవంతునితో సమానంగా భావించే వారికి మనం పూర్ణకుంభస్వాగతం మొదలైనటువంటివన్నీ కూడా పలుకుతూ ఉంటాం. ఆ విష్ణువు యొక్క అంశ వారిలో ఉంటుందని ఆ ఉద్దేశ్యంతో. అందుకనే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి పరిపాలనా విషయంలో అని చెప్పి మనకు రాజనీతి శాస్త్రంలో బోధిస్తారు. అంతేకాదు భగవద్గీతలో కూడా నరాణాంచ నరాధిపం అని అన్నట్లుగా
నరులలో నరాధిపుడైనటువంటి రాజుని నేనే అని అన్నారు పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ. మరి అందుకనే ఆ రాజాధిరాజు యొక్క వాహన సేవలలో గజరాజులు కూడా తమ చెవులను ఊపుతూ వింజామరలు వీస్తూ స్వామివారిని సేవిస్తూ ఉన్నాయి. ఇలాగా నరులలో నరాధిపుడునని స్వామియే అని చెప్పినప్పుడు ఆ రాజులలో ఉండేటటువంటి ఆ రాజరికము, రాజధర్మం ఏదైతే ఉందో ఆ క్షాత్రం తేజస్సు, ఆ తేజస్సు స్వామివారి యొక్క రూపమే అని, ఈ విధంగా ఏది మంగళకరమైనటువంటిదో, ఏది ఉన్నతమైనటువంటిదో అదంతా కూడా ఆ పరమాత్మ యొక్క స్వరూపంగానే భావించాలి అని. అంతేకాదు, యథా ప్రహ్లాదనాచంద్ర ప్రతాపాత్ తపనో యథ తథైవ సోభూదన్వర్ధ రాజా ప్రకృతిరంజనాత్ అన్నారు. రాజు, సర్వభూపాలకుడు రాజు అంటే ఎవరు అంటే చంద్రుడు అంటే కనుక ఆహ్లాదకరంగా ఆహ్లాదపరిచేవాడు చంద్రుడు అన్నాడు. తపింపజేసేవాడు తపనుడు సూర్యుడు అని చెప్పి అన్నారు. అలాగే రంజింపజేసేవాడు, భక్తులందరినీ ప్రజలందరినీ కూడా రంజింపజేసేవాడు ఎవరైతే ఉంటారో అతడినే రాజు అని అన్నారు. మరి అటువంటి రాజులందరికీ కూడా అధిపతి అయినటువంటి వాడు, రాజులను కూడా రంజింపజేసేటటువంటి దివ్యమంగళ విగ్రహుడు, ఆ రాచరికాన్ని ఇచ్చినటువంటి వాడు, క్షాత్రం తేజ రూపంగా భాసిల్లేటటువంటి వాడు శ్రీమన్నారాయణుడు, శ్రీ వెంకటేశ్వరుడు, ఉభయదేవులతో కూడినటువంటి ఆ స్వామివారే. అందుకనే సర్వభూపాలకులు కూడా ఈ వాహన రూపంలో స్వామివారిని వహిస్తూ ఉంటే ఉభయదేవేరులతో కూడినటువంటి స్వామి సర్వభూపాలకులని కూడా అనుగ్రహిస్తున్నట్లుగా, మరి స్వామిని వహించడము కంటే గొప్ప కైంకర్యం ఏముంటుంది? స్వామిని వహించేటటువంటి అదృష్టము కంటే పెద్ద అదృష్టం ఇంకేముంటుంది? ఆ విధంగా స్వామివారు సర్వభూపాల వాహనంలో మునుముందుకు వస్తూ ఉంటే మరి స్వామివారి యొక్క వాహన సేవలో స్వామిని ఆహ్వానిస్తూ స్వామి విచ్చేసినటువంటి ఆ విశేషాన్ని ఆనందోత్సాహాలతో అందరితో పంచుకుంటూ గోపికల వలె చక్కగా నృత్యం చేస్తూ కోలాటములు చేస్తూ స్వామివారిని ఆహ్వానిస్తూ ఉంటే తాసామావిరభూచౌరి స్మయమాన ముఖాంబుజ పీతాంబరధరస్రగ్వి సాక్షాత్ మన్మథ అని అన్నట్లుగా మన్మథాకారుడైనటువంటి స్వామి అంటే అందానికి మారుపేరుగా మన్మధుడిని చెప్పుకుంటే ఆ మన్మధుడు కూడా స్వామివారిని చూస్తే అలా నోరు తెరుచుకొని చూస్తూనే ఉండిపోతాడు. ఎందుకు అంటే మన్మధుడికి కూడా మోహనం కలగజేయగలిగినటువంటి దివ్యమంగళాకారుడు స్వామివారు కనుక. అందుకనే మన్మధుడైనటువంటి మన్మధుని యొక్క మనస్సుని కూడా మధించగలిగినటువంటి, మోహింప చేయగలిగినటువంటి నవమన్మథాకారుడైనటువంటి స్వామి ఉభయ దేవేరులతో కూడి దక్షిణ మాడవీధులలో మునుముందుకు వస్తూ ఉంటే స్వామిని ఆహ్వానిస్తూ, మరి అలా ఆహ్వానిస్తున్నటువంటి గోపికలందరి మధ్య కూడా ఆనాడు బృందావనంలో కృష్ణ పరమాత్మలాగా వాహన సేవలో అవతరించి స్వామివారు గోచరిస్తూ ఉంటే ఆ ఆనందహేళలో, ఆ ఉత్సాహంలో చిన్నవారు పెద్దవారు అనే భేదము లేదు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారు వరకు, వృద్ధుల వరకు అందరూ కూడా ఆ వాహన సేవలలో ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటే ఆనాడు బృందావనంలో గోపకులు కూడా శ్రీకృష్ణునితోటి చెల్దులు ఆరగించినట్లుగా, ఆ బృందావనంలో క్రీడించినట్లుగా ఆ సన్నివేశములన్నింటినీ కూడా అభినయిస్తూ మునుముందుకి సాగుతూ ఉంటే ఆ ఆనందోత్సాహాలను వీక్షిస్తూ స్వామివారు సర్వభూపాల వాహనంలో సువర్ణఖచితమైనటువంటి ఆ మంటపంలో మునుముందుకు కదులుతూ ఉన్నారు. స్వామివారికి కేవలము మానవులమైనటువంటి మనమే భక్తులము అని కాదు, సకల దేవతలు కూడా స్వామివారికి భక్తులే. సేవాపరాహ శివ సురేశ కృశానుధర్మ రక్షోంబునాథ పవమాన ధనాధినాథ బద్ధాంజలి ప్రవిలసన్ నిజ శీర్షదేశా అని చెప్తూ ప్రాతకాలంలో సుప్రభాతంలోనే అంటాం కదా, శ్రీ వెంకట చలపతే తవ సుప్రభాతం అంటూ సుప్రభాతం చెప్పేటప్పుడు కూడా స్వామి నీ యొక్క దర్శన భాగ్యం కోసం, నీ దర్శనం కోసం అని చెప్పి
ద్వారం వద్ద సేవాపరులై చేతులు జోడించినటువంటి వారై పరమేశ్వరుడు, బ్రహ్మ, ఇంద్రాది దేవతలు, ఇతరులందరూ కూడా, అప్సరసలు వీరందరూ కూడా, మరి దిక్పాలకులు అందరూ కూడా చేతులు కట్టుకుని చేతులు జోడించి నమస్కరిస్తూ నీ దర్శన భాగ్యం కోసం వేచి ఉన్నారయ్యా. రాజాధిరాజా, సర్వభూపాలక, దర్శన భాగ్యాన్ని అనుగ్రహించవయ్యా అని చెప్పి ప్రాతకాలంలో ప్రార్థిస్తాం కదా. మరి అలా ప్రార్థనను అందుకున్నటువంటి స్వామి ఈనాటి రథసప్తమి వేడుకలలో స్వామివారు సర్వభూపాల వాహనంలో విచ్చేసి మనల్నందరినీ కూడా అనుగ్రహించడానికి, పరిపాలించడానికి తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను అని చెప్పి స్వామివారు మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే రాజును బట్టే ప్రజల యొక్క భాగ్యం అనేది ఆధారపడి ఉంటుంది. రాజు సరైన వాడు కనుక అయినట్లయితే ప్రజలకు కూడా పరిస్థితులు సవ్యంగా ఉంటాయి, అనుకూలిస్తాయి. మరి స్వామివారే రాజాధిరాజుగా మనల్నందరినీ పరిపాలించడానికి ఇలా తిరుమాడ వీధులలోకి విచ్చేశారు అంటే మనకు పాలకుడిగా స్వామివారు ఉన్నాడు అంటే రాజాధిరాజుగా మరి మనకు ఎటువంటి లోటు ఉండదు, ఎటువంటి ఇతి బాధలు కూడా ఉండవు అనే విషయం తెలియజేస్తున్నాడు. కాలో వా కారణం రాజ్ఞ, రాజా వా కాలకారణం అని సందేహం వస్తే ఇతితే సంశయో మాభూత్ రాజా కాలస్య కారణం అని అన్నారు. అంటే చక్కటి కాలం గనక వచ్చినట్లయితే, మంచి రోజులు వచ్చినట్లయితే మంచి రాజు వస్తాడా, లేకపోతే మంచి రాజు గనక వచ్చినట్లయితే, సమర్థుడైనటువంటి రాజు గనక వచ్చినట్లయితే అప్పుడు మంచి రోజులు వస్తాయా, పరిస్థితులు అనుకూలంగా ఉంటాయా అంటే ఈ విషయంలో సందేహమేమీ అవసరం లేదు. రాజా కాలస్య కారణం, సమర్థుడైనటువంటి, గొప్పవాడైనటువంటి, ధర్మపరుడైనటువంటి రాజు గనక పరిపాలిస్తూ ఉన్నట్లయితే ఆ రాజ్యంలో కాలము కూడా అనుకూలంగా ఉంటుంది, ప్రకృతి కూడా సహకరిస్తుంది, పరిస్థితులన్నీ కూడా అనుకూలిస్తాయి అని అన్నారు. కావున కాల కలయతామహమని అన్నట్లుగా కాలస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ సర్వభూపాల వాహనంలో సర్వం సహా చక్రవర్తిగా తానే మనందరినీ కూడా పరిపాలించడానికి చక్కగా ఆ వాహనంలో విచ్చేశాడు. కావున మనందరికీ మంచి రోజులు వస్తున్నాయి. ఈ వాహన సేవను వీక్షించినటువంటి వారందరికీ కూడా వారి కార్యములలో విజయములు ప్రాప్తించనున్నాయి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు స్వామి. స్వామివారు చక్కటి అలంకరణలో చక్కటి రాజాధిరాజుగా కిరీటాన్ని ధరించి ఉభయ దేవేరులతో కూడి తన వరదహస్తాన్ని ప్రదర్శిస్తూ తన పాదములను ఆశ్రయించినటువంటి భక్తులందరినీ కూడా అనుగ్రహించడానికి తానెప్పుడు సంసిద్ధంగానే ఉన్నాను అని అంటే మరి స్వామి అనుగ్రహాన్ని పొందడానికి అదిగోండి అనేక మంది గోపికలు విచ్చేసినట్లుగా ఆ చక్కటి కలశములను, బిందెలను ధరించి వస్తే స్వామివారు చక్కటి అలంకరణతోటి అనేకమైనటువంటి రత్నములు, కెంపులు, వజ్ర వైఢూర్యములు మొదలైనటువంటి ఆ రత్నములతో పొదిగినటువంటి ఆభరణములను ధరించి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ చక్కటి మాలలతోటి తాను ధరించినటువంటి ఆభరణములకు, మాలలకు కూడా సొబగును చేకూర్చే దివ్యమంగళ విగ్రహునిగా చిరుమందహాసం చేస్తూ ఆ ఆభరణములను ప్రకాశింపజేస్తూ తన దేవేరులను అలరిస్తూ అలాగా సర్వభూపాల వాహనంలో మునుముందుకు కదులుతూ ఉన్నాడు స్వామి. భగవద్గీతలో విభూతి యోగంలో స్వామివారి యొక్క వైభవం మొత్తం కూడా చక్కగా వర్ణించారు. అందుకనే అహం సర్వస్య ప్రభవో మత్తస్సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః అని ఆ స్వామివారే సర్వభూపాలకుడు. స్వామి నుండే సకలము కూడా ఆవిర్భవిస్తుంది. స్వామే సకల లోక పాలకుడు అని భావించి అనన్య శరణాగతితోటి స్వామిని ఎవరైతే ఆశ్రయిస్తారో వారిని అనుగ్రహించడానికి తానెప్పుడూ కూడా సిద్ధమే అని అంటున్నారు. అందుకనే భక్తులందరూ కూడా
ఉదయం నుంచి ఈ సాయంకాల వేళ వరకు కూడా, రాత్రి వరకు కూడా స్వామివారి యొక్క తిరుమాడ వీధులలో వేచి ఉండి ప్రతి వాహన సేవను వీక్షిస్తూ, ప్రతి వాహన సేవలో కూడా ఆనంద కర్పూర నీరాజనములను స్వామివారికి సమర్పిస్తూ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. మరి తిరుమల జనసముద్రములాగా గోచరిస్తూ ఉంటే, మరి ఆనాడు పాలసముద్రములో ఏ విధంగా అయితే శేషపాన్పు మీద అటూ ఇటూ ఊగుతూ స్వామివారు కొలువు తీరారో, ఈనాడు కలియుగ వైకుంఠంలో జనసముద్రము నడుమ స్వామివారు ఆ సర్వభూపాల వాహనంలో అటూ ఇటూ ఊగుతూ ఊయలలూగుతున్నట్టుగా మునుముందుకు సాగుతూ ఉంటే, అలల వలె భక్తులు రెండు చేతులు కూడా పైకెత్తి గోవిందనామ స్మరణతోటి ఘుష్యతే సంఘసశ్చోచ్చై గోవిందేతి పునఃపునః అని అన్నట్లుగా మరి క్షీరసాగర ఘోష వలె ఇక్కడ కలియుగ వైకుంఠంలో గోవిందనామ ఘోషలు మిన్నంటే విధంగా స్వామివారిని కీర్తిస్తూ ఉంటే, ఆ జనసముద్రములో స్వామివారు సర్వభూపాల వాహనాన్ని అధిష్ఠించి మునుముందుకు కదులుతూ ఉంటే, భక్తులందరూ కూడా తమ వద్దకు వస్తున్నటువంటి స్వామికి చేతులు జోడించి చేతులెత్తి నమస్కరిస్తూ, శిరస్సున ఉంచి నమస్కరిస్తూ స్వామిని ఆహ్వానిస్తూ ఉన్నారు. స్వామి వెళ్ళిపోయిన తర్వాత కూడా తొంగి తొంగి చూస్తూ ఇంకా స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుందేమో అని చెప్పి వారు ఎదురు చూస్తూ తొంగి చూస్తూ ఉన్నారు. అయితే ఎంతసేపు వేచి ఉన్నా, ఎంత కష్టపడ్డప్పటికీ కూడా ఒక్కసారి స్వామి యొక్క ఆ దివ్యమంగళ విగ్రహాన్ని, ఆ దివ్య దర్శనాన్ని గనక పొందగలిగినట్లయితే ఆ కష్టం మొత్తాన్ని కూడా మరిచిపోతారు. క్లేశ ఫలేనహి పునర్నవతాం విధత్తే అని కాళిదాసు అన్నట్లుగా కష్టము ఫలము ద్వారా ఆ కష్టమంతటిని కూడా మరిచిపోయి మరింత ఉత్సాహాన్ని కలిగించే విధంగా ఉంటుంది. అంటే ఏమిటి? ఫలము అనేది కష్టాన్ని కూడా పోగొడుతుంది, కష్టపడినటువంటి ఆ శ్రమను మరిపింపజేస్తుంది, మరింతగా మరిన్నిసార్లు కష్టపడాలి అనేటువంటి తత్వాన్ని పెంచుతుంది. అలాగే ఎంతో కష్టపడి శ్రమ కోర్చి ఎంతో కాలం వేచి ఉండి స్వామివారి దర్శన భాగ్యం లభించిన వెంటనే అబ్బా మనం వచ్చినటువంటి యాత్ర సఫలమైనది, మరలా మరింకొకసారి రావాలి అనేటటువంటి భాగ్యాన్ని అనే భావాన్ని కలుగజేస్తుంది స్వామివారి యొక్క దివ్య దర్శనం. మరి అటువంటి దివ్య దర్శనం అందునా కూడా మనల్నందరినీ పరిపాలించడానికి విచ్చేస్తున్నట్టుగా ఆ సర్వభూపాల వాహనంలో కొలువు తీరి ఉభయదేవేరులతో పరిపూర్ణమూర్తిగా గోచరిస్తున్నటువంటి స్వామివారి యొక్క సర్వభూపాల వాహన సేవను వీక్షించడం మనందరికీ కూడా ఎంతో శుభప్రదము అని చెప్పి అన్నారు. ఎందుకు అంటే స్వామివారు సర్వభూపాలకుడు అనే విషయాన్ని ఈనాడు మనం ఒప్పుకోవటం కాదు, ఈనాడు మనం ప్రతిపాదించడం కాదు. ఆనాడు త్రేతాయుగంలో సకల దేవతలు కూడా కోరుకున్నారు, ఆ అయోధ్యాపుర ప్రజలందరూ కూడా కోరుకున్నాడు, రాముడే మాకు రాజు కావాలి, రాముడు కనుక రాజు అయినట్లయితే మాకే కష్టములు ఉండవు అని చెప్పి, రామే రాజ్యం ప్రశాసతి అని చెప్పి అక్కడ మనకు ఆ పట్టాభిషేక సర్గ తర్వాత కూడా అనేక శ్లోకములు ఉన్నాయి. అంటే ఆ పరమాత్మ కనుక రాజుగా ఉన్నట్లయితే నిత్యము కూడా ఆనందము, నిత్యము కూడా తృప్తి, నిత్యము కూడా సస్యశ్యామలంగా దేశమంతా కూడా వృద్ధి చెందడం ఇదంతా కూడా జరుగుతుంది. అందుకనే సర్వభూపాలకుడిగా స్వామివారు ఇలాగ తిరుమాడ వీధులలోకి విచ్చేశాడు అంటే, ఆ వాహన సేవను వీక్షించాడు అని అంటే, రాజుగారిని దర్శించుకున్నప్పుడు తనను దర్శించుకోవడానికి వచ్చినటువంటి వారందరి మీద కూడా రాజుకి ఏ విధమైనటువంటి సానుకూలమైన భావన ఉంటుందో, వారందరినీ ఏ విధంగా పరిపాలిస్తాడో అదేవిధంగా ఈ సర్వభూపాల వాహనాన్ని వీక్షించినటువంటి భక్తులందరినీ కూడా అటు ప్రత్యక్షంగా వీక్షించిన, ఇటు శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షించినప్పటికీ కూడా అలా వీక్షించిన భక్తులందరినీ స్వామి పరిపాలిస్తాడు. తానే అధిపతిగా ఉండి వారిని అన్ని విషయములలోనూ కూడా వారికి విజయాన్ని చేకూర్చుతాడు. ఆ విధంగా స్వామి రక్షిస్తాడు అనే విషయాన్ని తెలియజేయటానికే అని అన్నట్లుగా ఆ గజరాజులు స్వామివారి యొక్క వాహన సేవ ముందు
రాజోపచారంగా మునుముందుకు కదులుతూ ఉంటే సర్వభూపాలకుడైనటువంటి స్వామి సర్వభూపాల వాహనంలో పూల పందిరి వలె చక్కటి సువర్ణ ఖచ్చితమైనటువంటి మంటపంలో స్వామి ఉభయదేవేరులతో కూడి మునుముందుకు సాగుతూ ఉన్నాడు. మరి అంతేకాదు, త్రేతాయుగంలో రామచంద్రుణ్ణి ఏ విధంగా అయితే కోరుకున్నారో, మరి ద్వాపర యుగంలో ధర్మరాజు చక్రవర్తి రాజు అయినప్పటికీ కూడా ఆ ధర్మరాజు కూడా పూజించినది, ధర్మరాజు కూడా తనను పరిపాలించేటటువంటి వాడు ఎవరయ్యా అంటే పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్పి నమ్మి ఆయననే పూజించాడు, కీర్తించాడు. రాజసూయ యాగం చేసినప్పుడు సమస్త రాజులు కూడా ధర్మరాజుకు వశమైనట్లుగా అందరూ కూడా వచ్చి ధర్మరాజుని అభినందిస్తే ధర్మరాజు అగ్రపూజను శ్రీకృష్ణ పరమాత్మకు చేసి ఈ విధంగా ఈ చక్రవర్తిత్వం రావడానికి, రాజసూయాగం చెయ్యడానికి కారణము నీవే స్వామి అని స్వామివారికి అగ్రపూజ చేసి సర్వం సహా చక్రవర్తి పరమాత్మయే అని ఆనాడే ప్రకటించాడు ధర్మరాజు కూడా. సకల విజయములను కూడా అనుగ్రహించేటటువంటి స్వామి దిగ్విజయంగా ఆ సర్వభూపాల వాహనాన్ని అధిష్ఠించి మనందరికీ కూడా విజయములను అందించడానికి, మన కార్యములను సఫలము చేయటానికి సర్వభూపాల వాహనంలో విచ్చేస్తూ ఉన్నాడు. సాధారణంగా అసలు విజయము అనేది కూడా స్వామివారి యొక్క స్వరూపమే అని అంటున్నారు భగవద్గీతలో. జయోస్మి వ్యవసాయోస్మి అని చెప్పినట్లుగా జయము అనేది కలిగింది అంటే జయస్వరూపం ఎవరు అంటే ఆ విజయం యొక్క స్వరూపము పరమాత్మయే. ఆ పరమాత్మే, ఆయన యొక్క అనుగ్రహమే విజయంగా లభిస్తుంది, మనం చేసేటటువంటి కార్యములను సఫలం చేస్తుంది అని. అందుకనే ఏదైనా విజయాన్ని పొందినప్పుడు ఇదంతా కూడా నా యొక్క కష్టఫలము, నా యొక్క కష్టమే, నా కష్టమే అని చెప్పి ఇది నా ప్రతిభకు మాత్రం వచ్చినది అనే గర్వాన్ని పొందకుండా ఇది భగవద్ అనుగ్రహము అని అనగలిగినటువంటి వాడు వాస్తవాన్ని గ్రహించినటువంటి వాడవుతాడు. ఎందుకు అంటే ఎంతోమంది ఎన్నో ప్రయత్నములను చేస్తూ ఉంటారు, ఎంతో కష్టపడుతూ ఉంటారు. మరి వారందరిలో కొంతమందినే విజయం వరిస్తున్నది అని అంటే ఆ భగవద్ అనుగ్రహం వారి యందు ఉన్నది అని మనకు తెలుస్తున్నది. కావున విజయస్వరూపమైనటువంటి వాడు మనందరికీ కూడా విజయాన్ని అనుగ్రహించేటటువంటి దివ్యమంగళమూర్తి ఆ శ్రీనివాస పరంబ్రహ్మ శ్రీమన్నారాయణుడు, ఆ పరమాత్మ అదిగోండి దివ్యమంగళహారతులను అందుకుంటూ ఉన్నాడు. మరి ఈ విషయాన్నే కేనోపనిషత్తులో కూడా ప్రతిపాదిస్తున్నారు. అందులో కూడా ఒక చిన్న కథ కూడా ఉన్నది. లోకంలో ఏదైనా విజయం ప్రాప్తించగానే ఇదంతా కూడా మా యొక్క ప్రతిభా విశేషమే అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇదంతా కూడా మిథ్యాగర్వము. అంటే ఏమిటి? అది వాస్తవికమైనటువంటిది కాదు అని అన్నారు. ఎలాగంటే ఒకానొక సందర్భంలో దేవతలందరూ కూడా భగవద్ అనుగ్రహంతో, పరమాత్మ యొక్క అనుగ్రహంతో రాక్షసుల మీద విజయాన్ని పొందారు. యుద్ధంలో వారిని జయించారు. అయితే వారు ఆ తర్వాత ఆ ఉత్సవాలను ఉత్సాహంతో ఉంటూ అదంతా కూడా తమ యొక్క ప్రభావమే, తమ ప్రతిభ వలనే, తమ శౌర్యవీర్య పరాక్రమముల వలనే వారిని రాక్షసులను జయించగలిగాము అని వాళ్ళు గర్వాన్ని పొందారు. మరి స్వామి వారి యొక్క గర్వాన్ని అణచాలి అనుకున్నాడు, గర్వభంగం చేయాలి అని అనుకుని ఒకానొక శక్తిని, యక్షరూపంగా ఒకానొక శక్తిని సృష్టించారట. ఆ యక్షుడు చాలా తేజోవంతంగా గోచరిస్తూ ఉన్నాడు, ఒక అద్భుతమైనటువంటి రూపంతో ఉన్నాడు. ఆ రూపాన్ని చూచినటువంటి దేవతలందరికీ కూడా మతిపోయింది, ఎవడు ఈ తేజో రూపం అని చెప్పి అనుకున్నాడు. సరే, ఇంద్రుడు వెంటనే అగ్నిదేవుణ్ణి పిలిపించి, అదిగో ఎవరో తేజో రూపంతో కనిపిస్తూ ఉన్నారు, నీవు కూడా తేజో రూపం కలిగినటువంటి వాడివి, కావున నీవు వెళ్ళి అతడెవరో తెలుసుకునిరా అని చెప్పి అన్నాడు. అనేటప్పటికీ ఆ అగ్నిదేవుడు ఆ యక్షుని దగ్గరికి, పరమాత్మ యొక్క ఆ తేజస్సు దగ్గరికి, తేజోరూపమూర్తి దగ్గరికి వెళ్ళాడు. వెళితే నీవు ఎవరము అని అడిగాడు ఆ తేజోమూర్తి అగ్నిదేవుణ్ణి. నేను అగ్నిదేవుణ్ణి అని చెప్పాడు. నీ పనేమిటి, నువ్వేం చేయగలవు అన్నాడు.
అంటే నేను ఈ సమస్త విశ్వంలో ఉన్నటువంటి సకలమును కూడా దహించగలను. అంటే భూమిలోను అంతరిక్షంలోను స్థావర జంగమములలో దేనినైనా సరే నేను దహించగలను, భస్మం చేసేగలను అని చెప్పి అగ్నిదేవుడు చాలా గర్వంతో చెప్పాడు. వెంటనే ఆ విష్ణువు నుండి ఆవిర్భవించినటువంటి ఆ తేజోమూర్తి ఒక చిన్న గడ్డి పరకని అగ్నిదేవుడి ముందు ఉంచి, సరే ఈ గడ్డి పరకను భస్మం చెయ్యవయ్యా అని చెప్పి అన్నాడు. అగ్ని ఎంతగా ప్రయత్నించినా, ఎన్నిసార్లు ఆ గడ్డి పరక చుట్టూ కూడా గడ్డి పరకను ఆవహించినప్పటికీ కూడా గడ్డి పరక ఇసుమంత మాత్రము కూడా అంటుకోలేదు, ఆ గడ్డి పరక భస్మం కాలేదు. దాంతో అప్పుడు అర్థమైంది అగ్నిదేవుడికి, భగవద్ అనుగ్రహం, మహావిష్ణువు యొక్క అనుగ్రహం ఉంటేనే విజయాన్ని పొందగలుగుతాము, మహావిష్ణువు యొక్క అనుగ్రహం ఉంటేనే శక్తిని పొందగలుగుతాము. అంతేగాని శక్తి, సామర్థ్యములు, పరాక్రమము, ఇవన్నీ విజయము, ఇవన్నీ కూడా తమ సొత్తు అనుకోకూడదు, ఇదంతా భగవద్ అనుగ్రహంగా భావించాలి అని అగ్నిదేవుడికి జ్ఞానోదయమైందిట. ఈ విధంగా మిగతా దేవతలు, ఆ వాయుదేవుడు కూడా అక్కడికి వెళ్ళాడు. వాయుదేవుడు కూడా అన్నాడు, నేను వాయుదేవుణ్ణి ఎంతటి వృక్షములనైనా సరే పెకళించి వెయ్యగలను అని చెప్పి అన్నారట. అయితే ఈ గడ్డి పరకను కదుపు చాలు అని అంటే వాయుదేవుడు కూడా ఆ గడ్డి పరకను కదపలేకపోయాడు. అప్పుడు అర్థమైంది వాయుదేవుడికి, తనలో ఉన్నటువంటి ఆ వాయు శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి స్వరూపం, ఆ శక్తి పరమాత్మ అనుగ్రహించినది, పరమాత్మ అనుగ్రహంతో తనకు ప్రాప్తించినది. కావున ఆ పరమాత్మ అనుగ్రహం లేకపోతే తానేమీ కూడా చెయ్యలేను అని చెప్పి అర్థమైంది. ఈ విధంగా సమస్త విశ్వంలో ఉన్నటువంటి జయమునకు, సమస్త శక్తికి, సామర్థ్యానికి, శౌర్యవీర్య పరాక్రమములకు, అన్నిటికీ కూడా ఆత్మశక్తికి అన్నిటికీ కూడా ఆధారభూతుడు శ్రీమన్నారాయణుడు, ఆ త్రివేంకట విభుడు శ్రీనివాసుడే అనే విషయం మనకు తెలుస్తూ ఉన్నది. ఇలాగా విజయాన్ని చేకూర్చేటటువంటి విజయ స్వరూపుడైనటువంటి వాడు స్వామివారే. అంతెందుకు, మనలో ఉండే ఉత్సాహం ఏదైతే ఉన్నదో అది కూడా స్వామివారి యొక్క స్వరూపమే అన్నారు. ఎందుకంటే వ్యవసాయోస్మి అని అన్నారు. కష్టపడేటటువంటి తత్వం ఏదైతే ఉందో అది కూడా స్వామివారి యొక్క అనుగ్రహంతో కలుగుతుంది. అందుకనే మనం స్వామిని గనక ఆశ్రయించినట్లయితే కష్టపడాలి అనే తత్వము, ఆ బుద్ధి, ఆలోచన మనలో కలుగుతాయి. అలా కష్టపడడం ద్వారా, ప్రయత్నించడం ద్వారా ఫలములను మనం పొందగలుగుతాము. అందుకనే కొంతమంది అంటుంటారు, మాకు ఉత్సాహం లేదండి, మేము కష్టపడలేకపోతున్నాము అని అంటుంటారు. ఏ పని చేయాలన్నా సరే నిరుత్సాహపడుతూ ఉంటారు. మరి అటువంటి వారు భగవంతుణ్ణి కనుక ఆశ్రయించినట్లయితే భగవద్ అనుగ్రహంలో వారిలో కష్టపడాలి అనే తత్వం అనేది పెరుగుతుంది. తద్వారా కార్యాలు సాధించగలుగుతారు. చిత్తజగురుడా నీకు శ్రీమంగళం, నా చిత్తములో హరి నీకు శ్రీమంగళం. చిత్తజగురుడా నీకు सूयते एतं वै पृथये देवाः प्रायच्छन् यावते कियतेश्च प्रजावायं वदन्ति एतेन यजते एवं वेद बृहद्रथं सर्वं भवति पंचाशतं दतुः लक्ष्मे महिश्रवः यो वै वाजपेयः यो राजसूयः प्रजापतिः स्वराज्यं परमेष्ठे गौरेव भवति यौजैरमेव करे भवतः स्वराज्यं दक्षिणा
ఏషాభిషింజతి దేవేద్యే దక్షిణతాహనీయస్య బృహతస్తోత్రం ప్రత్యభిషింజతి అసో బృహత్ దర్హితమభిషింజతి పశుస్తోమో వా ఏషః సర్వః జాతః సహసా వృద్ధః క్షత్రభృత్తమో వయోధా మహాన్మహిత్వేదస్తభానః రాష్ట్రే చ జాగృహే ప్రజాపతే స్వా పరమేష్ఠిన స్వరాజ్యేనాభిషించామీత్యాహ రాజ్యమేవైనం గమయతి హరిః ఓం. సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.